హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మంచి వీడియో తెలంగాణ స్పెషల్ తెలంగాణ సర్వపిండి ఎలా చేయాలో ఈ వీడియో తెలుసుకుందాం. మంచిగా స్మూత్గా టేస్టీగా వస్తుందండి. మనం వీడియో ఎలా చేసామో అలానే మీరు కూడా ఫాలో కండి. దీనికోసం ముందుగా మీరు ఆనియన్, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, శనగపప్పు, కొన్ని నువ్వులు, అలాగే కొద్దిగా జీలకర్ర ఇవన్నీ మంచిగా రెడీ చేసి అయితే పెట్టుకోండి. ఇవి వేస్తేనే మనకు ఆ సర్వపిండి అనేది టేస్ట్ వస్తుంది. ఆ తర్వాత నేను ఒక పావు కిలో బియ్యం పిండి అయితే తీసుకున్నాను. ఆ బియ్యం పిండిలో ఇవన్నీ వేసేసి మంచిగా కలిపేసుకోండి. ఫస్ట్గా శనగపప్పు, నువ్వులు వేయడం మాత్రం అసలుకే మర్చిపోకండి. సో పల్లీలు వేయచ్చు, కానీ చాలా మంది దాన్ని ఇష్టపడరు కదా. శనగపప్పు అయితే వేసుకోండి, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. నువ్వులు మాత్రం ఇంకా సూపర్గా ఉంటుంది. సో ఇవన్నీ మంచిగా నీళ్లు పోసుకుంటూ వీటిని ముద్దలా కలుపుకోవాలండి. సో దీంట్లో కొద్దిగా కారం, అలాగే కొద్దిగా ఉప్పు కూడా వేసుకోండి. సో లైట్గా పసుపు కూడా అందులో వేసేసుకొని మంచిగా దీన్ని వాటర్ పోస్తూ మరీ గట్టిగా కాకుండా మరీ పల్చగా కాకుండా దీన్ని అయితే మీరు ప్రిపేర్ అయితే చేసుకోవాలి. ఈ పిండి కలపడంలోనే ఉంటుంది. పిండి మంచిగా కలిపితే మనకు ఆ సర్వపిండి గిన్నెకు పెడతా ఉంటే దానికి మంచి ఇట్లా స్మూత్గా వెడల్పుగా వస్తుంది అండి. సో ఒకసారి చివరి వరకు అయితే దీన్ని చూడడం మాత్రం మర్చిపోకండి. అసలు తెలంగాణలో మా అమ్మమ్మ, అసలు తాతలు అయితే దీన్ని చాలా సూపర్గా అసలు ఎట్లా ఇష్టపడతారంటే గిన్నె పిండి అంటారు దీన్నే. తెలంగాణలో పర్ఫెక్ట్ గా చెప్పాలంటే దీన్నే గిన్నె పిండి అని కూడా అంటారు. మీరు మాత్రం ఒక్కసారి ట్రై చేయండి, అస్సలు నా భూతో నా భవిష్యత్ అంటారు. సో స్పెషల్ గా సర్వపిండి పెట్టే గిన్నెలు కూడా మనకు మార్కెట్ లో దొరుకుతాయి. సో వాటిని తీసుకొని కొద్దిగా ఆయిల్ పోసేసుకొని చిన్న చిన్న ముద్దలు చేసుకుంటూ సో ఇలా ఒత్తేసుకుంటూ దాన్ని ప్రెస్ చేస్తూ దాన్ని పల్చగా చేసుకోండి. మంచిగా క్రిస్పీగా ఉంటాయి. సో మందంగా కావాలంటే కొద్దిగా మెత్తగా కావాలంటే మందంగా పెట్టుకోండి. క్రిస్పీగా కావాలంటే పల్చగా ఒత్తేసుకొని ఇట్లా చిన్న చిన్న రంధ్రాలు చేసిన తర్వాత దాంట్లో ఆయిల్ పోయండి. సో ఇలా మీ దగ్గర గిన్నెలన్నిటిని పెట్టేసుకొని పొయ్యి పైన పెట్టేసుకొని లో ఫ్లేమ్ మీద కాల్చేసుకోవడం. పాతకాలంలో పొయ్యి మీద కాల్చేవారండి. అది మనకు కుండలు చిన్న పగలగొట్టేసి వాటిని ఇట్లా చిన్న గిన్నె షేప్ లాగా చేసి వాటికి పెట్టేవాళ్ళు మా వాళ్ళు అయితే. సో ఇప్పుడైతే లేవు కదా. మనకు ఇలా సర్వపిండి గిన్నెలో పెడితే టేస్ట్ మాత్రం మీరైతే జీవితంలో మర్చిపోరండి. ఈ గిన్నె పిండి లేదా సర్వపిండి అంటారు. వీటిని మంచిగా కాల్చుకొని తింటే అస్సలు మీరు చికెన్లో పెట్టుకొని తినండి, ఇంకా సూపర్ టేస్ట్ ఉంటుంది. వీటిని నాన్ వెజ్లో పెట్టుకొని తింటే, లేకపోతే ఈవినింగ్ స్నాక్స్ లాగా పిల్లలకు పెట్టండి. మళ్ళీ మళ్ళీ చేయమని మిమ్మల్ని అయితే అడుగుతారు. సో చాలా చాలా బాగా ఉంటాయి. ఒక్కసారన్నా చేసుకొని తినండి, మంత్లీ ఒక్కసారైనా తినండి. మీకు కావాలంటే ఇలా ఏవైనా ఐటమ్స్ వేసుకొని అయితే కలుపుకోవచ్చు. సో మీరు బాదం పప్పు కావాలంటే, అందులో పల్లీలు కావాలంటే ఏవైనా వేసుకొని తినచ్చు. చాలా సూపర్గా ఉంటాయండి. ఇంతేనండి. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం, షేర్ చేయడం, మన ఛానల్ కొత్త అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలకే మర్చిపోకండి. ఓకే, ఉంటా మరి, బా.